పేజ్ నెంబర్ 61, 36 పాయింట్ డౌన్వర్డ్ ఎల్. ఇంతవరకు మీరు ఏం చేశారంటే అప్వర్డ్ ఎల్ రాశారు, అలాగా ఇలా అప్వర్డ్ ఎల్ రాశారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇలా డౌన్వర్డ్ రాస్తున్నారు. సో ఇలా రాసిన దాని యొక్క షేపే మారట్లేదు, ఓన్లీ డైరెక్షన్ మాత్రమే మారుతుంది. సో డౌన్వర్డ్ ఎల్ ఎందుకు రాస్తున్నాము అంటే ఫర్ కన్వీనియన్స్. షార్ట్ హ్యాండ్ అంతా కూడా కన్వీనియన్సే, మనకి ఎలా కన్వీనియంట్గా ఉంటే అలా రాసుకుంటాం. అక్కడ అండర్లైన్ చేసుకోండి, ఆ బుక్లోని 36 పాయింట్లో ఫర్ కన్వీనియన్స్. మనకి షార్ట్ హ్యాండ్ కన్వీనియంట్గా రాసుకోవడానికి ఉండాలి, ఆక్వర్డ్గా ఉండకూడదు. సో చూడగానే ఐడెంటిఫై అవ్వాలి, అట్ ద సేమ్ టైం చూడగానే ఐడెంటిఫై అవ్వాలి, ఆ ర్యాపిడ్ స్పీడ్గా మనం రాసుకుంటూ వెళ్ళాలి. సో ఇక్కడ ఏం చేస్తామంటే డౌన్వర్డ్ ఎల్ అనేది ఇక్కడ రాస్తున్నాం. సో ఒకసారి ఇది ప్రాక్టీస్ చేయండి, ఒక 5 లైన్స్. తర్వాత ఇక్కడ ఏ కేసులో డౌన్వర్డ్ రాయాలి అనేది ఇక్కడ సబ్జెక్ట్. ఇక్కడ ఓన్లీ అనే వర్డ్ ఉంది, ఓన్లీ. ఇప్పుడు ఇంతవరకు మనం ఏం నేర్చుకున్నామంటే ఎన్ ఇలా రాసాము, తర్వాత ఎల్ ఇలా రాసాము. ఇది ఫాస్ట్గా రాసేప్పుడు ఏమవుతుందంటే ఇదంతా కంటిన్యూషన్ అయిపోతుంది. ఇక్కడ దేనికది బ్రేక్ అవ్వట్లేదు, ఎక్కడ ఎన్ ఉంది ఇక్కడ ఎస్ అవ్వచ్చు, ఎస్ అవ్వచ్చు, చాలా అవుతుంది. మనకి కంటిన్యూ బ్రేక్ అనేది అవ్వదు. మనకి ఏం చేయాలి, ఎక్కడికక్కడ క్లియర్గా ఏ స్ట్రోక్ ఉంటే ఆ స్ట్రోక్ క్లియర్ ఐడెంటిఫికేషన్ అనేది ఉండాలి. మనం ఎన్ని స్ట్రోక్స్ రాస్తున్నామో అన్ని స్ట్రోక్స్ అక్కడ కనబడాలి. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఆఫ్టర్ ఎన్ అయితే ఎప్పుడు వస్తుందో ఎన్ తర్వాత వచ్చే ఎల్ డౌన్వర్డ్ ఆర్ ఎల్ రాసుకోవాలి. ఇప్పుడు మనకి ఎంత ఫాస్ట్గా రాసినా ఇది ఏమవుతుందంటే ఇది ఎన్ ఇది ఎల్ క్లియర్గా కనబడుతుంది. ఓన్లీ, అలాగే అన్లెస్ ఇది ఎంత ఫాస్ట్గా రాసుకోవచ్చు. ఇలా అప్వర్డ్ రాస్తే ఏమవుతుందంటే ఎన్ ఎల్ అన్నీ కూడా కలిసిపోతుంటాయి ఫాస్ట్గా, జస్ట్ ఇలా కలిసిపోతుంటాయి, అక్కడ ఏముందో మనకి అర్థం కాదు. అలాగే రీసెంట్లీ ఇవన్నీ హాలు చేస్తాం కదా, హాలు చేస్తే ఏమవుతుంది ఫాలోయింగ్ టీ వస్తుంది, రీసెంట్ ఇలా వచ్చిన తర్వాత కూడా మనం ఏం చేయాలంటే ఎల్ డౌన్వర్డ్ ఎల్ రాసుకోవాలి. అప్పుడు అది ఏమవుతుంది రీసెంట్లీ. అది ఫస్ట్ కేసు. సెకండ్ కేసులో ఏంటంటే ఫర్ ద పర్పస్ ఆఫ్ ఓవల్ ఇండికేషన్. షార్ట్ హ్యాండ్లో ఇంకొక మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఓవల్ ఇండికేట్ చేయకుండా స్ట్రోక్స్ ఎలా రాయాలనేది ఒక మెయిన్ కాన్సెప్ట్. సో అక్కడ మనకి ఓవల్తో స్టార్ట్ అయింది అనుకోండి, ఓవల్ ప్లస్ ఎల్, అప్పుడు ఏం చేయాలంటే డౌన్వర్డ్ ఎల్ రాసుకోవాలి. ఎందుకు ఫర్ ద పర్పస్ ఆఫ్ ఓవల్ ఇండికేషన్. ఎప్పుడైతే డౌన్వర్డ్ ఎల్ రాసామో అక్కడ అది ఓవల్తో బిగిన్ అయిందని మనం గుర్తుంచుకోవాలి. అదే అట్ ద సేమ్ టైం ఎస్ అయితే మనం ఎలా రాసాం, ఓవల్తో బిగిన్ అయితే ఫుల్ స్ట్రోక్ ఎస్, ఎస్తో స్టార్ట్ అయితే సెట్లెస్ రాసుకున్నాం. ఇలాగే ఎల్తో స్టార్ట్ అయితే అప్వర్డ్ ఎల్, ఓవల్ ప్లస్ ఎల్ అయితే డౌన్వర్డ్ ఎల్. సో ఇక్కడ అలోన్ అనే వర్డ్ ఉంది. సో ఇక్కడ అలోన్ అనే వర్డ్కి ఏం చేయాలంటే ఈ డౌన్వర్డ్ ఎల్ రాసుకొని ఎల్ రాసుకోవాలి, అలోన్ ఏమండి. అలాగే అలాంగ్ అంటే ఇక్కడ ఇవన్నీ కూడా ఏమి చూడండి ఓవల్తో స్టార్ట్ అయింది. సో అలాగే అలాంగ్. ఇప్పుడు దీన్ని లాంగ్ అనకూడదు, లాంగ్ అనాలంటే ఏం చేయాలి, ఎల్ ఇంగ్ రాసుకోవాలి. సో అప్పుడు ఏమవుతుంది అది లాంగ్ అవుతుంది, ఇదేమవుతుంది అలాంగ్ అవుతుంది. ఇక్కడ ఏం చూడండి ఎలైక్ ఏం చేయాలి, ఓవల్తో స్టార్ట్ అయింది కాబట్టి డౌన్వర్డ్ ఎల్ కే అలైక్. ఇది లైక్ ఎల్తో స్టార్ట్ అయింది కాబట్టి అప్వర్డ్ ఎల్ కే లైక్. ఎల్లమ్మ ఎల్లమ్మ. అది లైమ్ అనుకోండి ఏం చేయాలి అప్వర్డ్ ఎల్. ఇది కొంచెం కంపేర్ చేసుకోండి, ఇక్కడ ఉన్న ఎగ్జాంపుల్స్ కొన్ని ప్రాక్టీస్ చేయండి.